కాబట్టి చూడండి, లలాటం లావణ్యద్యుతి విమలమాభాతి తవయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం. ఇప్పుడు శంకరాచార్యుల వారు మొదటి పాదంలో అమ్మవారి యొక్క నుదుటి గొప్పతనాన్ని చెప్పారు. చెప్పి స్కిప్డ్ అంటారే, అలా సడన్ గా అకస్మాత్తుగా ఆ లలాటము గురించి వదిలిపెట్టేసి ఒక్క దూకు దూకారు. ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయన? దేని గురించి మాట్లాడుతున్నారు? ద్వితీయం తన్మన్యే. మన్యే అంటే ఊహించుచున్నాను, ఊహించుచున్నాను అంటే ధ్యానించుచున్నాను. ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం. అమ్మా, చంద్రుడి యొక్క ఒక అర్ధభాగము నీ యొక్క కిరీటము మీద ఉన్నదని నేను ఊహించుచున్నాను. ఇప్పుడు శంకరాచార్యుల వారు చెప్పింది ముందు అలా గుర్తుపెట్టుకోండి. చంద్రుడిలో ఒక అర్ధభాగం ఎక్కడుంది? కిరీటం మీద ఉంది. ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చమిదః. రెండవ అర్ధభాగం నేను చెప్పక్కర్లేదు, నీ లలాటంలా ఉంది. కానీ అమ్మా, ఈ రెండూ కలిపితే పూర్ణబింబం అవ్వట్లేదు. అందుకని ఈ రెండింటినీ విపర్యాసన్యాసాదుభయమపి, ఈ రెండింటినీ తిరగేయాలి, తిరగేసి కలపాలి. కలిపి అంటిస్తే పూర్ణచంద్రబింబం అవుతోంది. ఇది విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చమిదః సుధాలేపస్యూతి పరిణమపి రాకాహిమకరః. ఇలా కానీ ఎవడైనా ఇక్కడ అంటించగలిగితే ఉత్తర క్షణంలో వాడి మీద అమృత బిందువులు పడుతున్నాయి. ఇది శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞ. ఇప్పుడు ఆయన చెప్పారా చెప్పలేదా? చెప్పారు, చెప్పలేదు కూడా. పూర్తిగా చెప్పలేదు, పూర్తిగా చెప్పకుండా ఉండలేదు. కానీ దీన్ని మీరు పట్టుకోగలిగారనుకోండి, దీన్ని మీరు పట్టుకోగలిగితే మీకు 3 చంద్ర సంబంధమైన అమ్మవారి దర్శనాలు పూర్తయిపోతాయి ఆ శ్లోకంలో. ఇది ఎలా అయిపోతాయంటే, దీన్ని మీరు ఇంకా బాగా ధ్యానం చేయగలిగితే ఈ లోపలే మీకు అమ్మవారి అనుగ్రహం ఉత్తర క్షణంలో కలుగుతుంది. మీరు ఎక్కడ కూర్చున్నా అలా చేసేయగలిగిన శక్తికి వెళ్ళిపోతారు. అలా చేసి పెద్దలు పరిష్కారములను సాధించారు. అలా చేసి ఒక సమస్య వస్తే ఆ సమస్యకి విరుగుణ్ణి కూడా ఎక్కడి నుంచి వస్తోందో కనిపెట్టేశారు వాళ్ళు. ఒకరి పరితాపమునకు ఉపశాంతి వేరొక చోటు నుంచి ఎక్కడి నుంచి వస్తోందో కనిపెట్టేవారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. పరమాచార్య స్వామి వారు ఒకనాడు నిలబడి ఉన్నారు. దర్శనం చేసుకున్న వాళ్ళందరూ అదొక అద్వితీయ సౌందర్యం. అద్వితీయ సౌందర్యం అంటే అందరిలా ఉన్న సౌందర్యం కాదు, అమ్మవారి ఉపాసన చేత వచ్చే సౌందర్యం. అది ద్యుతి, కాంతి. అది శరీర సంబంధంగా ఉండదు. ఆ లోపల ఉపాసనా శక్తి విభూతిగా ప్రకటనమవుతూ ఉంటుంది. ఆయన కాంతి చూస్తూ నిలబడి ఉన్నారు. ఇంతలో ఒక ఆడిటర్ గారు ఒక ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం చేసి 24 స్వర్ణ మారేడు దళములను ఆయన దగ్గర పెట్టి నమస్కారం చేశారు. పరమాచార్య పుల్లతో తోస్తారు, పుల్లతో తీస్తారు, తని ముట్టుకోరు ఎక్కువ. వాటిని తీసుకుని ఎడం చేతిలో పట్టుకున్నారు. 24 బంగారు మారేడు దళాలను పట్టుకున్నారంటే సాధారణంగా ఎవరికో ఇవ్వడమో ఏదో ఉంటుంది కాబట్టి అందరూ చూస్తున్నారు. ఎవ్వరికి ఇవ్వలేదు. ఓ అరగంట అయిపోయింది, 45 నిమిషాలు అయిపోయింది, గంట అయిపోయింది. ఇంతలో పరమ నిరుపేదలైనటువంటి 24 మంది భక్తులు మహారాష్ట్ర నుంచి వచ్చారు. ఈ 24 దళాలు ఆయన చేతిలో పట్టుకునేటప్పటికీ వాళ్ళు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ఈయన పట్టుకున్న గంటకి వాళ్ళు వచ్చారు. వచ్చి, మహానుభావ, మీరు ఒకసారి అఖండ భారతాన్ని దర్శనం చేస్తూ మా రాష్ట్రానికి వచ్చారు, మా కుగ్రామం మీదుగా వెళ్ళారు. అప్పుడు మీ దర్శనం చేసుకున్నాం. మళ్ళీ మీ దర్శనం చేసుకోవాలని ఉవ్విళ్ళు ఊరుతున్నాం. మీరు మళ్ళీ ఈ ప్రాంతంలో ఉన్నారని తెలిసి మీ దర్శనానికి వచ్చాం. మళ్ళీ నాళ్ళకి మిమ్మల్ని చూడగలిగాం. మా మనస్సు ఆనందంతో నిండిపోయిందని వాళ్ళకేం తెలియదు. నిరుపేదలు నేల మీద పడి నమస్కారాలు చేశారు. చేసి పాపం అయిపోయింది, వాళ్ళు వచ్చిన పని చూసేశారు, పొంగిపోయారు. అమాయకులైన భక్తులకి కోరికలు ఉండవండి, చూసి వెళ్ళిపోవడానికి వచ్చామంటారు వాళ్ళు. అందుకని వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ, అయ్యా మాకు మీరు అస్తమానం ఇలా రాలేం కదా, మీరు మా దగ్గరికి రాలేరు కదా, మీరు మాకు గుర్తుండిపోవడానికి మాకు ఏదైనా కృప చెయ్యరా అన్నారు. వెంటనే ఎడంచేతిలో ఉన్నవి తీసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చారు. వచ్చినవి 24, వచ్చిన వాళ్ళు 24. వాళ్ళకి స్వర్ణ మారేడు దళాలు వెళ్ళాయి. ఆ మారేడు దళమే చంద్రశేఖర పరమాచార్య. ఇది
అమ్మవారి యొక్క ఉపాసన చేసిన వారి యందు ప్రకాశించేటటువంటి విభూతి. వారు ఆ స్థితిని చేరుకుంటారు. అయిందానికి కాందానికి అలా ఏం వాడరో, ఏమీ తెలియనట్టు ఉంటారు, కానీ ఆ అనుగ్రహాన్ని పొందుతారు అమ్మవారి అనుగ్రహంతో. కాబట్టి శంకర భగవత్పాదులు మనకి మన పరితాపోపశమనము కొరకు ఇవాళ ఒక పెద్ద ప్రయోగం ఆయన ఇస్తున్నారు. లలాటం లావణ్యద్యుతి విమలమా భాతి తమయత్. ఇప్పుడు ఇక్కడ వరకు మీకు బాగా అర్థమైపోయింది కదండి, ఎందుకంటే నేను ముందే అష్టమి చంద్ర విభ్రాజలేక స్థల శోభిత చెప్పేశాను కాబట్టి అది చెప్పేటప్పుడు మీకు కిరీటం మీద ఉన్న చంద్రరేఖ కూడా నేను చూపించేశాను కాబట్టి ఇప్పుడు చూడండి, అమ్మవారి యొక్క లలాటము ఏ పక్షంలో ఉన్నటువంటి అష్టమి నాటి చంద్రబింబంలా ఉంది? కృష్ణపక్షంలో ఉన్నటువంటి చంద్రబింబంలా ఉంది కాబట్టి ఇలా ఉంది కదండి. ఇలా శంకరాచార్యులు వారు అంటున్నారు, కృష్ణపక్షంలో ఉన్న చంద్రబింబం ఇలా ఉంది. ఆ పైన ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం, రెండో పక్షంలో ఉన్నటువంటి చంద్రబింబం కిరీటంలో ఉందంటున్నారు శంకరాచార్యులు వారు. రెండో పక్షం ఏది? కృష్ణపక్షం కాంది, శుక్లపక్షం. కృష్ణపక్షంలో ఇలా ఉంటే శుక్లపక్షంలోది అలా ఉంది. ఇప్పుడు పూర్ణ చంద్రబింబం చేయాలనుకోండి, కృష్ణపక్షంలో ఉన్న అష్టమి నాటి బింబం, శుక్లపక్షంలో ఉన్న అష్టమి నాటి బింబం రెండు ఇలా కలిపేశారనుకోండి, కలిపేస్తే పూర్ణచంద్రబింబం అయిపోవాలి కదా. కానీ అవుతుందా? అవదు. ఎందుకు అవదు? ఇక్కడ ఇబ్బంది వచ్చింది ఒకటి, ఇంకా నేను లేవక తప్పదేమో. ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది కదండి. ఏమ్మా, ఇక్కడ ఇలా ఉండి ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఈ రెండు అష్టమి నాటి చంద్రబింబాలే అయినా ఈ రెండిటిని మీరు తీసుకొచ్చి ఇలా కలిపితే ఇవి ఇలాగా ఉంది కాబట్టి ఇలా ఎలా అవుతుంది? అవదు. అందుకని శంకరాచార్యుల వారు అన్నారు విపర్యాసన్యాస, ఈ రెండిటిని తిరగేయాలన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబింబాన్ని ఇలా తిప్పి చూడాలి, ఇక్కడ ఉన్న చంద్రబింబాన్ని ఇలా తిప్పాలి. ఈ రెండు కలిపారనుకోండి, 4 కోణాలు అంటుకుంటే ఏమైంది? పూర్ణ చంద్రబింబం అమ్మవారి ముఖం అయిపోయిందయా. మీకు అర్థమయ్యేట్టు చెప్పగలిగానేమో అని నేను అనుకుంటున్నాను. విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చమిదః. ఇక్కడ వరకు బాగుందండి. ఇప్పుడు మీకు 3 దర్శనాలు అయ్యాయి. ఒకటి కిరీటంలో ఉన్నటువంటి చంద్రరేఖ, ఒకటి లలాటమునందున్న చంద్రరేఖ, 3 రెండిటిని తిరగేసి కలపడం వల్ల వచ్చినటువంటి పూర్ణచంద్రబింబం. ఒక్క చంద్రుణ్ణి అడ్డుపెట్టి 3 దర్శనాలు శంకరాచార్యుల వారు చేయిస్తున్నారు. ఇప్పుడు చంద్రుణ్ణి రోజు చూడడం మీకు వస్తే మీరు ఈ దర్శనాల్ని లోపల చేయగలుగుతారు ధ్యానంలో. ఇది శంకరాచార్యుల వారు ఈ జాతికి చేస్తున్నటువంటి ఉపకారం. ఇందులో ఆయన అంటున్నారు, బానే ఉంది కానీ ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పావు, ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పావు, ఇప్పుడు ఈ రెండు తెచ్చి అంటించావు. ఏం పెట్టి అంటిస్తావు? జిగురు రాస్తావా, లేకపోతే అన్నం ముద్ద నలిపి అంటిస్తావా? ఏం పెట్టి అంటిస్తావు? వచ్చేది అమ్మవారి ముఖం. ఏం పెట్టి అంటిస్తే అంటుకుంటుంది అలాగా? అంటే శంకర్లు అన్నారు, సుధాలేపస్యూతి, నువ్వు కొత్తగా జిగురు తేవక్కర్లేదు. ఆ చంద్రబింబంలోంచి అమృతపు చుక్కలు పడుతుంటాయి ఎప్పుడు. ఆ అమృతపు చుక్కే తీసి అంటించేస్తే పూర్ణ చంద్రబింబంలోంచి అమృతంతో అంటుకున్నది ఓడ్డం ఉండదు. అందుకని ఇప్పుడు అమ్మవారి ముఖం పూర్ణచంద్రబింబం అయితే అందులోంచి అమృతం స్రవిస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇలా పెట్టానని దగ్గరగా చూడగానే ఈ అమృతం ఎవరి మీద పడింది? నీ మీదే పడింది. పడగానే అమ్మవారి ముఖము నుంచి స్రవించినటువంటి అమృత కిరణముల యందు నువ్వు తడిసిపోయావు. ఈ తడిసిపోతే ఎవడు ధ్యానమునందు అలా తడిసిపోయాడో వాడు ఉత్తర క్షణం ఇక మళ్లీ సంసారమునందు ప్రవేశించవలసిన అవసరము లేని, ఇక మళ్లీ జన్మనెత్తవలసినటువంటి అవసరము లేని మోక్ష స్థితికి వెళ్ళిపోతున్నాడు. పెద్ద పరితాపం జన్మయే కదండి. ఇక జన్మరాహిత్యం వైపుకి వెళ్ళిపోతున్నాడు. జన్మరాహిత్యం వైపుకు వెళ్ళిపోవడం ఎంత కష్టమైన దాన్నో అమ్మవారి ముఖమండల దర్శనము చేత 3 చంద్రబింబాలతో కలుపుతూ శంకరాచార్యుల వారు ఒక్క శ్లోకంలో మీకు దాన్ని సాధించి పెట్టారు. ఇది శాంకర ప్రజ్ఞ. మహానుభావుడు
నిజంగా శంకరాచార్యుల వారి పేరు చెప్తే నమస్కరించకుండా ఎవడుండగలడు ఇప్పుడు చెప్పండి నాకు. కాబట్టి లలాటం లావణ్యద్యుతి విమలమాభాతి తమయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చమిదః సుధాలేపస్యూతి పరిణమపి రాకాహిమకరః. రాకాహిమకరః పూర్ణ చంద్రబింబం ఎలా ఉంటుందో అమ్మవారి యొక్క ముఖమండలము అటువంటి పూర్ణ చంద్రుడిలా ప్రకాశిస్తూ మీ మీద అమృతము కురిపిస్తూ చల్లని తల్లి అయి మీకు దర్శనం ఇచ్చినది, ప్రసన్నమూర్తి అయి. అందుకే మనం అంటామే చల్లని తల్లి అండి అమ్మవారు అంటాం. అమ్మవారిని చల్లని తల్లిగా చేశారు శంకరాచార్యుల వారు. ఎలా? 2 చంద్రుడి యొక్క ముక్కలు పట్టుకుని 3 దర్శనాల్లో పూర్ణచంద్రబింబ దర్శనంతో అమ్మవారి ముఖమండల దర్శనమే మీకు చేయించేశారు. ఈ శ్లోకాన్ని ఆధారం చేసుకుని చంద్రబింబాన్ని పరిశీలనం చేస్తూ ఎవడు ధ్యానం చేస్తాడో వాడు మహోత్కృష్టమైనటువంటి స్థితిని పొందుతాడు. అయితే గమ్మత్తు ఏమిటంటే అమ్మవారు సుధాలేపస్యూతి పరిణమపి రాకాహిమకరః. ఆ తల్లి చల్లటి వెన్నెలలు కురిపించేటటువంటి ముఖం ఉన్నటువంటి తల్లి. శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞ చాలా గమ్మత్తుగా ఉంటుందండి. ఇంత చల్లతనం ఉన్నటువంటి అమ్మని తనదిగా చేసుకుని ఉన్నటువంటి వాడు కూడా ఇంకా చల్లతనాన్నే కోరుతూ ఉంటాట. దేనివల్ల తెలుసా అండి? ఇప్పటి వరకు ఆవిడ చల్లతనం చెప్తున్నారు. మీరు పొందుతున్న నిష్కారణ దుఃఖాలు, నిష్కారణ వేదనలు, అనవసరపు కోర్కెలు, మీరు పరిగెడుతున్న పరుగులు, మీరంటే మీరు కాదు, నేను మొదటి చెప్పాను, మీరు మహాభక్తులు, మీకు అలా ఉండదు. నాబోటిగాడి గురించి చెప్తున్నాను. నాబోటిగాడు పొందేటటువంటి పరివేదన వల్ల నేను పొందేటటువంటి దుఃఖం, దాంట్లోంచి వచ్చేటటువంటి వేడి, అనవసరపు కోరికలు, దాని వెంట పరుగులు ఎలా ఉంటుందో చెప్తూ ఒక చోట ఒక గమ్మత్తైన శ్లోకం ఇచ్చారు. నాకు ఎంత ఇష్టమో ఆ శ్లోకం అంటే. అందులో అంటారు, మౌళౌ గంగా శశాంకౌ కరచరణతలే భుజంగా, మౌళౌ గంగా శశాంకౌ కరచరణతలే శీతలాంగా భుజంగా, వామే భాగే దయార్ధ్ర హిమగిరిదుహితా చందనం సర్వగాత్రే, ఇద్దం శీతం ప్రభూతం కనక సభానాథ సోడుం క్వశక్తి, చిత్తే నిర్వేదతస్తే యది భవతి నతే నిత్యవాసో మదీయే. శంకర, నీకేమో నెత్తి మీద 2 ఉన్నాయి. ఒకటి చంద్రవంక, ఇంకొకటి గంగ. ఈ 2 చాలా చల్లటివే. చంద్రుడు చల్లగా ఉంటాడు, గంగా చల్లగా ఉంటుంది. ఈ గంగ చల్లతనంగా ఉండడం అనేటటువంటి దాన్ని ఆధారం చేసుకుని బాలమురళీకృష్ణ గారు పరమశివుడు నిద్రపోయి లేస్తే ఎలా ఉంటుందో ఊహ చేసి సుప్రభాతం చేశారు ఆయన. చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆయన చేసినటువంటి ఆ సుప్రభాతంలో. శంకరుడు పడుకుని నిద్రపోతున్నట్ట. నిజంగా నిద్రపోతాడా అంటే ఆయన మన్యే ఊహించారు. పరమశివుడు పడుకుని నిద్రపోతున్నట్ట. నిద్రపోతుంటే ముందు యజమాని లేవాలా, యజమానురాలు లేవాలా అంటే యజమానురాలు లేస్తుంది, యజమాని కాదు లేచేది. అందుకని ఆవిడ లేచింది ముందు. లేచి ఇల్లంతా చక్కబెట్టుకుంది. ఆయన లేస్తాడు, ఏదో పూజ అంటాడు, పునస్కారం అంటాడు, అన్ని ఏర్పాట్లు చేసింది. ఈవిడ లేచిన తర్వాత ఎప్పుడైతే అమ్మ లేచిందో, ఒరే లేచి వేదం చదువుకోండి, ఒరే లేచి స్తోత్రాలు చదువుకోండి అని పిల్లలిద్దరినీ కూడా లేపింది. పెద్ద సంసారం కదండి, ఆద్య కుటుంబిని, మొదట కుటుంబం వాళ్ళదే మరి. అందుకని వాళ్ళు మనలాగే పిల్లల్ని లేపాలి. అమ్మవారిద్దరినీ లేపి వినాయకుడిని సుబ్రహ్మణ్యుడిని కూర్చోబెట్టి చదువుకోమంది. ఇద్దరు చెరోగోడ దగ్గర దర్భాసనాలు వేసుకుని చదువుకుంటున్నారు వేదం. చదువుకుంటుండగా ఇంత వేళయింది ఇంకా పడుకున్నారేంటినా అని ఆయన్ని లేపుదామని ఆవిడ గదిలోకి వెళ్ళింది. నాన్నగారు నిద్రలేస్తున్నారని చెప్పి పిల్లలిద్దరూ వేదం పుస్తకాలు పక్కనెట్టేసి వీళ్ళు కూడా అమ్మ వెనకాతలే పవిటకం కట్టుకుని వెళ్ళారు. హంసతూలికా తల్పం మీద పడుకుని ఉన్నాడు శంకర్. అమ్మవారు వెళ్ళి ఇలా తట్టి లేవండి లేవండి అంద కదా. అలా పర్యంకం పక్కన తిరుగుతూ ఏదో పని చూసుకుంటూ, ఏమండి చాలా తెల్లవారిపోయింది ఇంకా ఏమిటి పడుకున్నారు అని ఏదో మాట్లాడుతోంది ఆవిడ తిరిగి. ఈలోగా పెద్దవాడు వినాయకుడు, పెద్దవాడే, అమ్మో తండ్రి గారు లేస్తారని గబగబా తండ్రి గారి పాదాల దగ్గర నించున్నాడు. నాన్నగారు లేవగానే కాళ్ళు పట్టుకున్నాడు. చిన్నవాడే కదండి, అమాయకుడు వాడు, ఇంకా నిన్న మొన్న పుట్టినవాడు. అందుకని సుబ్రహ్మణ్యుడు మాత్రం ఏం చేశాడంటే శంకరుడు పడుకునేటటువంటి తలగడా దగ్గర ఎక్కి కూర్చున్నట్టు. కూర్చుంటే ఇప్పుడు ఆయనకు చిత్రమైన బుద్ధి పుట్టింది. నాన్నగారు పడుకున్నారు కదా అని నాన్నగారి 3వ కంటి దగ్గర చెయ్యట్టేట. వెచ్చగా తగిలింది అగ్నిహోత్రం. ఇప్పుడు వేడిగా ఉంది. మనం చూడండి,
నిప్పుల కుంపటి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు లేవు కుంపట్లు కానీ మా చిన్నతనంలో ఉండేవి, కుంపటి దగ్గర ఇలా చెయ్యడితే సెగకి వేడెక్కేది. చలికాలంలో గొంతు కూర్చుని ఆ వేడి ఇలా నుదురు మీద ఇలా కళ్ళ మీద ఇలా ముక్కుల మీద పెట్టుకుని, ఎవరే నా బొగ్గలు ఎంత వేడెక్కాయో, నా నుదురు ఎంత వేడెక్కిందో అనుకుంటూ ఉండేవాళ్ళం. అలా మూడో కంటి మీద చెయ్యెట్టేవట, వేడిగా ఉండేదిట. గంగ మీద చెయ్యెట్టేవట, చల్లగా ఉండేదిట. నాన్నగారి మూడో కంటి మీద చెయ్యట్ట, నాన్నగారి గంగలో చెయ్యట్ట, ఇలా తల మీద మూడో కంటి మీద పెట్టి ఆడుకుంటున్నట్ట. ఇంతలో అమ్మవారు ఇడిదిరిగి వచ్చి చూసి, ఉరే ఏమిట్రా ఆటలు, నాన్నగారు పడుకుంటేను లే, అలా ఆడచ్చా, అన్న ఇలా చక్కగా వెళ్ళి కాళ్ళ దగ్గర నుంచో నాన్నగారు లేస్తారు అందుట. అనేటప్పటికీ పరమశివుడు ఇలా కళ్ళు విప్పెట్ట ప్రసన్నుడై. ఆయన ఒక్కసారి లేచి ఒళ్ళు విరుచుకున్నాడు. మరి నిద్ర లేవగానే ఎవరైనా విరుచుకోవాలి కదండి. ఆయన విరుచుకుంటే ఆయనకు అలవాటు ఉంది, పాశంచ ఘంటాం, నడుం చుట్టూ గంటలు కట్టుంటాయి. ఆయన ఇలా ఒళ్ళు విరుచుకునేటప్పటికీ గణగణ గణగణ గంటలు మోగి, ఈ గణగణ గణగణ గంటలు మోగేటప్పటికీ అమ్మ బాబోయ్ శంకరుడు బయటికి వచ్చేస్తున్నాడులా ఉంది, నేను గబగబా ఆయన్ని తీసుకెళ్ళడానికి సిద్ధమైపోవాలని, ఇంకా శంకరుడు లేవలేదు కదా అని. పాపం చలికాలం ఆ నంది పడుకునేటప్పుడు చాలా గమ్మత్తుగా పడుకుంటుంది. వెనక 2 కాళ్ళు మడిచేసి కడుపు కిందకు పెట్టుకుంటుంది, ముందు 2 కాళ్ళు మాత్రం ఇలా మడతేసుకు పడుకుని ఇలా ఓ పక్కకి ఒరిగి అలా ఎత్తి చూస్తూ, ఒక్కొక్కసారి దానికి ఇంకా విశ్రాంతిగా పడుకోవాలనిపించింది అనుకోండి, భూమి మీదకి ఇలా ఒరిగిపోయి యువతల దవడ తగిలేటట్టుగా ముఖాన్ని పెట్టేసి ఇలా 2 కళ్ళు మూసుకు పడుకుంటే దాని మీద ఒక పక్షి వాలి కొద్దిగా అలా 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 పడుస్తోంది అనుకోండి, ఇంకా తన్మయావస్థలో పడుకుంటాడు. అలా పడుకుని ఉన్నట్టు నందీశ్వరుడు. ఈలోగా గంటలు వినపడ్డాయి. అమ్మో శివుడు లేచాడని ఒక్కసారి నంది లేచి ఒళ్ళు విరుచుకుని ముందుకు సాగి అంబా నడిచాట. ఈ అరుపు విని నెమలనుకుందిట, అయ్య బాబోయ్ ఎక్కడో మేఘాలు ధ్వని చేస్తున్నాయి, మేఘం ధ్వని చేస్తే నెమలి కదా, అందుకని ఆ మేఘ ధ్వని వినపడేటప్పటికి నాట్యం చేయాలి. నెమలి లేచి నాట్యం మొదలెట్టింది. ఇంతకీ ఇదంతా అల్లరంతా ఏమిటి అంటే, పరమశివుడు హిమాలయాల్లో కైలాసంలో నిద్రలేస్తుంటే ఇలా ఉంటుందని ఊహించి ఆయన సుప్రభాతం చేశారు బాలమురళీకృష్ణ గారు. సరే అదొక సందడి అనుకోండి, ఇప్పుడు మళ్ళీ అక్కడితో చాలు, ఇంకా అంతకన్నా వెళ్ళిపోతే ఇంకా సౌందర్యలహరి లలితా సహస్రంలోంచి బాలమురళీకృష్ణ గారి సుప్రభాతం ఇంకా దానికి ఒక అంతు పంతు లేకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంతకీ నేను మీకు ఈ విషయాన్ని దేనికి మనవి చేయవలసి వచ్చింది అంటే, పరమశివుడి యొక్క తల మీద మౌళో గంగా శశాంకౌ, ఆయన తల మీద గంగ ఉంది, చంద్రబింబం ఉంది, తల చల్లగా ఉంటుంది. ఇవి చాలదన్నట్టు కరచరణ తలే శీతలాంగా భుజంగా, చేతులకి కాళ్ళకి అన్నింటికి పాములు చుట్టుకుని ఉంటాడు. మెడలో పాము అడుగు భాగం చల్లగా ఉంటుంది, అందుకని ఒంటికి పావులన్నీ చల్లగా తగులుతుంటాయి. వామే భాగే దయార్ద్ర హిమగిరి దుహిత, ఎడమ పక్కనేమో అమ్మవారు కూర్చుని ఉంటుంది, ఆవిడేమో హిమాలయ పర్వతాలకి రాజైనటువంటి హిమవంతుని కూతురు, అందుకని పుట్టుకతోనే చల్లతనం. ఇది చాలదన్నట్టు దయార్ద్ర, అపారమైన దయ కలిగిన తల్లి, అందుకని ఇంకా చల్లగా ఉంటుంది. చల్లని తల్లి పక్కన భార్య, అందుకని ఈ పక్కన చల్లతనం. చందనం సర్వగాత్రే, ఒంటి నిండా చందనం రాసేశారు కాబట్టి ఒంటి నిండా చల్లతనం. ఇది చాలదన్నట్టు మార్గశీర్ష మాసం, ఆర్ద్రా నక్షత్రం, అపారమైన చలి, ఉహూయ నివడక లోకముర్వీనాథానందరూ వణుకుతున్నారు. ఈయనకి మాత్రం ఇవి చాలదన్నట్టు నెత్తి మీద ధారాపాత్ర, దాని మించి పడుతున్నటువంటి నీళ్లు, యుద్ధం శీతం ప్రభూతం కనక సభానాథ సోఢుం శక్తి. ఇంత చల్లతనం ఎలా భరిస్తున్నావయ్యా మార్గశిర మాసంలో, ఆర్ద్రా నక్షత్రంలో, ఆ శివాలయంలో పైనుంచి ఆ పడుతున్నటువంటి ఆ చల్లటి నీళ్ళని ఎలా భరించగలుగుతున్నావు శంకరా నువ్వు అని కవి అన్నాడు. నాకు అర్థమైంది. చిత్తే నిర్వేదతస్తే యది భవతి నతే నిత్యవాసో మదీయే. నువ్వు నా హృదయంలో కదా ఉంటావు, నా దిక్కుమాలిన గుండెల్లో ఎప్పుడు కోరికలు తీరలేదని ఏడుపులు, ఈ రెండే కదా. అందుకని దీంట్లో ఉన్నంత వేడి తట్టుకోవడానికి నీకింత చల్లదనం కావలసి వచ్చింది అన్నది. ఈశ్వరా, అందుకు నన్ను పెట్టుకున్నా నా వేడి నిన్ను చల్లబరచలేకపోతోంది, ఇంత వేడిగా ఉంటుందయా నా గుండెలు అన్నాడు. కాబట్టి అమ్మవారి యొక్క చల్లతనం సుధాలేపస్యూతి రాకాహిమగిరి సుత. ఆ తల్లి ఎంత చల్లటి ముఖమండలాన్ని కలిగి ఉంటుంది అంటే, అందులోంచి వచ్చేటటువంటి అమృత బిందువులు మన యొక్క మనస్సుల్ని చల్లపరిచి మన యొక్క పరితాపమును ఉపశాంతి కలగచేస్తాయి. కాబట్టి ఎవరు అమ్మవారి యొక్క లలాటమును దర్శనం చేస్తున్నారో వాళ్ళకి ఉత్తర క్షణంలో కలిగేటటువంటి ప్రయోజనం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని
పొందగలరు. కాబట్టి అష్టమీ చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత నామం 16 అక్షరాల నామం, మధ్యలో ఎక్కడా విరవకూడదు, కానీ పరమశక్తివంతమైనటువంటి నామం. దీని తర్వాత వెంటనే అంటారు, ఈ 2 నామాల్ని వేరువేరుగా వ్యాఖ్యానం చేయడం ఇష్టం లేక ఇవాళే దీన్ని తీసుకొచ్చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. ముఖచంద్ర కళంకాభం మృగనాభి విశేషక అంటే అమ్మవారి యొక్క లలాటం గురించి చెప్పినప్పుడు లలాటములో ఉన్నటువంటి బొట్టు గురించి వెంటనే చెప్పేస్తున్నారు. ఎంత గొప్ప మాట వాడారంటే వసిన్యాది దేవతలు ముఖచంద్ర కళంకాభం మృగనాభి విశేషక. అమ్మవారి బొట్టు దేనితో పెట్టుకుంటుంది అంటే మృగనాభితో పెట్టుకుంటుంది. మృగనాభి అంటే కస్తూరి. మృగనాభి అంటే కస్తూరి మృగం యొక్క బొడ్డు దగ్గర నుంచి ఆ కస్తూరి వస్తుంది. ఆ కస్తూరి మృగం ఏం చేస్తుందంటే దాని వాసన దానికి తగులుతుంది మేత మేసేటప్పుడు. అబ్బా ఎంత సువాసన వస్తుందో, ఎక్కడిదో ఈ సువాసన అనేది అడివంతా పరిగెడుతుంది. దానికి తెలియదు దాని బొడ్డు దగ్గరే కస్తూరి పైకొచ్చింది, ఆ కస్తూరిదే ఈ సువాసన అది తెలుసుకోలేదు. ఆ కస్తూరి మృగం యొక్క నాభి దగ్గర నుంచి ఊరినటువంటి ద్రవం కాబట్టి దానికి మృగనాభి అని పేరు. కాబట్టి ముఖచంద్ర కళంకాభం మృగనాభి విశేషక. అమ్మా నీ ముఖమండలమునందు నీ లలాటమునందు పెట్టుకున్నటువంటి బొట్టు ఎలా ఉందో తెలుసా? చంద్రబింబములో ఉండేటటువంటి మత్స చంద్రబింబమునకు ఎంత సహజంగా ఉండి ఎంత శోభనిస్తోందో నీ ముఖమునకు ఉండేటటువంటి బొట్టు అంత సహజముగా ఉంటుంది. అంటే 2వ కోణం నా నోటితో నేను అనక్కర్లేదు. చంద్రుడు మత్స లేకుండా ఎప్పుడూ కనపడడు, అమ్మవారు ఎప్పుడూ బొట్టుతోనే కనపడుతూ ఉంటుంది. ఎప్పుడూ మత్సతో కనపడిన చంద్రుడిలా ఎప్పుడూ బొట్టుతోటే అమ్మవారు కనపడుతూ ఉంటుంది. అంటే ఆవిడ యొక్క సువాసినిత్వం, ఆవిడ యొక్క ఐదోతనం అందులో ప్రకటనమవుతోంది. లలాటమును చూసినప్పుడు లలాటం మధ్యలో అమ్మవారి యొక్క బొట్టు కూడా కనపడుతుంది. దేవతలు కస్తూరి బొట్టు పెట్టుకుంటారు గుండ్రంగా. అందుకే కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుంకరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణిం అంటాడు కృష్ణకర్ణామృతంలో మహానుభావుడు. కనుక ఇక్కడ కూడా అమ్మవారు కస్తూరి బొట్టే పెట్టుకుంటుంది. అందుకే మనం ఇప్పటికీ అమ్మవారి గురించి చెప్తే కస్తూరి తిలకంచి తేందు విలసత్ప్రోద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవమిశ్ర చూర్ణ కపురా మోదోల్ల సద్వీటికాం లోలాపాంగ తరంగ తైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భామయే అంటాం. అమ్మవారి ముఖంలో బొట్టు ఎప్పుడూ చంద్రబింబంలో మత్స ఎలా ఉంటుందో అంత సహజంగా బొట్టుతో ఉంటుంది. ఇక్కడ మీరు ఈ బొట్టు అనగానే కొన్ని విషయాల్ని తెలుసుకోవలసి ఉంటుంది. అమ్మవారి బొట్టు ఎంత గొప్పది అంటే ఆ తల్లి ప్రకటనముగా పక్కన లేకపోయినా ఎప్పుడూ ఆమె భగవంతుడితో శక్తి స్వరూపిణిగా కలిసే ఉంటుంది. దీనికి నేను తరచు చెప్తుంటాను. పోతన గారు అనుభవించినటువంటి సన్నివేశాన్ని. బ్రహ్మచారిగా వచ్చాడు వామనమూర్తి, పక్కన భార్య లేదు. భార్య లేకపోయినా ఆయనకి దానం చేసేటప్పుడు బలిచక్రవర్తి అన్నాడు, రమ్మా మానవ కొత్తమ లెమ్మాని వంచితమ్ము లేదనకిత్తుంచమ్మ అడుగుల ఇటురా నిమ్మ కడు గంగ వలయు నేటికి తడయన్. ఇదిగోనయ్యా బంగారు పళ్ళెం, బ్రహ్మచారి పాదాలు పెట్టి కడుగుతానన్నాడు. బ్రహ్మచారి కాబట్టి ఆ బంగారు పళ్ళెల్లో నుంచి కాళ్ళు కడగమన్నాడు. వింధ్యావళి బలిచక్రవర్తి భార్య బంగారు చెంబుతో నీరు పోస్తోంది ఆ కలశతోటి. బలిచక్రవర్తి కాళ్ళు కడుగుదామని వంగాడు. పోతన గారు అన్నారు, బలిదైత్యేంద్ర కరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాతక్షుడు సాచ యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపరము నానావేదమున్ పాదమున్ అన్నారు. ఆ శ్రీమన్నారాయణుడు బ్రహ్మచారిగా ఉన్న వామనమూర్తిగా కాళ్ళు కడుగుదామని వంగిన బలిచక్రవర్తికి బ్రహ్మచారిగా ఉన్నటువంటి వామనమూర్తి పాదముల రెండింటి మీద కస్తూరి బొట్లు 2 కనబడ్డాయిట. ఎక్కడవి కస్తూరి బొట్లు అన్నాడు.
నిద్ర లేవగానే అమ్మవారు తన పతి కనుక, పరమ గురువు కనుక, ఆయన పాదములకు తన లలాటము తగిలేటట్టుగా వంగి నమస్కారం చేస్తుంది. చేసినప్పుడు ఆవిడ లలాటమునకు పెట్టుకున్నటువంటి కస్తూరి తిలకం ఆయన పాదాల మీద ముద్రపడింది. అందుకని అమ్మవారు అంతటి మహాపాతివ్రత్యాన్ని తన బొట్టు చేత కూడా ఆవిష్కరిస్తూ ఉంటుంది. మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. కనుబొమల మధ్యలో ఉండేటటువంటి ఆజ్ఞాచక్రం మీద మాత్రమే ఈ బొట్టు పెట్టుకుంటారు. బొట్టు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకూడదు, ఎలా పడితే అలా పెట్టుకోకూడదు. ఆజ్ఞాచక్రం మీద మాత్రమే బొట్టు పెట్టుకుంటారు. అసలు ఈ బొట్టు పెట్టుకోవడం అనేటటువంటిది అమ్మవారు ఎందుకు పెట్టుకుంటుంది అన్న విషయాన్ని మీరు విన్న ఉత్తర క్షణంలో మీరు వదిలిపెట్టినటువంటి అనేక సంస్కారముల చేత జరిగినటువంటి పాపం నశిస్తుంది. 2, గొప్ప శోభ మళ్ళీ చేకూరుతుంది. మనం బొట్టు దేనికి పెట్టుకుంటాము అంటే, 1 ఆజ్ఞాచక్రాన్ని రక్షణ చేసుకుంటాం. ఇప్పుడు మనిషి ఆలోచనలు ఎక్కడుంటాయంటే ఆజ్ఞాచక్రం మీదే ఉంటాయి. ఏదైనా దర్శనం చెయ్యాలి, ధ్యానం చెయ్యాలనుకున్నాడు అనుకోండి, బాహ్యనేత్రములు మూసేసి వెన్నుపాము నిటారుగా పెట్టి తేలికగా కూర్చుని 2 చేతులు ఇలా పెట్టుకుని ఈ ముక్కు యొక్క పైభాగమునందు దృష్టిని నిలిపి భ్రూమధ్యమునందు తాను చేస్తున్నటువంటి ధ్యానంలో దేవతా దర్శనానికి ప్రయత్నం చేస్తాడు. మనసు అటు ఊగి ఇటు ఊగి అటు ఊగి ఇటు ఊగి నిలబడుతుంది. నిలబడిన తర్వాత దర్శనం ఈ భ్రూమధ్యంలో ఆజ్ఞాచక్రం మీద జరుగుతుంది. అందుకే మీరు చూడండి, ఏదైనా గుర్తు రాలేదనుకోండి, గుర్తు రాకపోతే ఏం చేస్తారంటే అంటారు, అంటే ఇలా కళ్ళు మూసుకుని ఇక్కడికి దృష్టి పెట్టి ఇక్కడ ఆలోచిస్తారు. ఆజ్ఞాచక్రం మనస్సు ఇక్కడ నిలబడుతుంది. అందుకని ఈ ఆజ్ఞాచక్రం మీద బొట్టుతో ఆచ్ఛాదన చెయ్యాలి. సాధారణంగా లోకంలో ఉండేటటువంటి ప్రజ్ఞ ఎలా ఉంటుందంటే, ఎప్పుడూ ఆజ్ఞాచక్రం బొట్టు చేత ఆచ్ఛాదన చేయబడితే 1 దృష్టి దోషం ఉండదు. కొన్ని వేల మంది యొక్క దృష్టి ఆ ఒక్క ముఖం మీదే నిలబడుతున్నాయనుకోండి, ఆయన యొక్క ఉపాసన చేత కలిగినటువంటి జ్యుతి క్షీణించిపోతున్నాయి. ఈ జ్యుతి క్షీణించకుండా ఉండాలంటే అమ్మవారి రక్ష పెట్టుకుంటారు. ఆ రక్ష ఆజ్ఞాచక్రం మీద పెడతారు. అప్పుడు ఆ దృష్టి యొక్క దోషాన్ని విరగ్గొట్టేస్తుంది. అది ఆయన మీదకి వచ్చి ఆయనని ఏమీ చెయ్యలేదు, రక్షణ కవచంగా ఉంటుంది. ఆయన యొక్క స్మృతి నిలబడుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది. అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే లలాటమునందు విభూతి రేఖలు ఉండాలి. అవి 3 రేఖలుగా ఉండాలి. 3 రేఖలుగా ఉండి ఈ నొసట నుంచి ఈ నొసట వరకు ఉండాలి. ఇలా 3 రేఖలు ఏ లలాటం మీద ఉంటాయో అక్కడ ఈశ్వరానుగ్రహం కలుగుతూ ఉంటుంది. ఈశ్వరానుగ్రహం దేనికి కలుగుతుంది అంటే దాని పేరు భస్మ. భ అంటే భగవంతుడు, స్మ అంటే స్మరణ. ఇలా పెట్టుకున్న వాడికి ఎక్కువగా భగవంతుడు స్మరణలోకి వస్తూ ఉంటాడు. ఈయన అన్నిటికీ భగవంతుణ్ణి స్మరిస్తాడు కాబట్టి ఈయన మనస్సుని అవతల వాళ్ళు గమనించి ఈయన కోరిక తీర్చేటట్టుగా అనుగ్రహం ఆయనకి అవతల వైపు మనస్సు మీదకు పడుతుంది. అందుకే హరినాపి హరేనాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖ పరిమాష్ట్రం నశక్యతే. లలాటం మీద రాసిన గీత మారదంటారు. కానీ మన వాళ్ళు ఎందుకు బొట్టు పెట్టుకోమంటారంటే, ప్రతిరోజు విభూతి చేత ఆచ్ఛాదింపబడి బొట్టు పెట్టుకుంటే అలా బొట్టు పెట్టుకోవడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం ఆజ్ఞాచక్రం మీదకి వస్తుంది. మనసు సరి అయిన నిర్ణయాలు చేసుకోగలుగుతుంది. సరి అయిన నిర్ణయం చేత సరి అయిన వైపుకి నడుస్తాడు. 2, అశౌచంతో ఉన్నాడు అని గుర్తు ఏమిటంటే బొట్టు ఉండదు. బొట్టు పెట్టుకోనంతసేపు ఆయనకి ఆశీర్వచనం చేసే స్థితిలో లేడు, నమస్కారం పుచ్చుకోవడానికి సిద్ధంగా లేడని గుర్తు. నమస్కార యోగ్యుడై ఉన్నాడు అని గుర్తు ఏమిటంటే బొట్టు పెట్టుకుని ఉంటాడంటే శోభస్కరుడై ఉన్నాడు. ఆడది బొట్టు పెట్టుకుంటుంది. ఆడది బొట్టు పెట్టుకునేటప్పుడు పుట్టింట్లో బొట్టుతో మొదలుపెట్టి అత్తవారింట్లో కూడా ఆ బొట్టు అలా కొనసాగాలనే పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు ఎప్పుడూ కోరుకుంటారు. ఆ బొట్టు సువాసినీత్వానికి గొప్ప సూచన. ఇప్పుడంటే ఇలా తగలబడింది కానీ దేశం, ఒకానొకప్పుడు శివాజీ మహారాజ్ ఎవరి లలాటమునందైనా బొట్టు కలిగిన ఆడది కనపడితే చాలు ప్రణిపాతం చేసి నమస్కరించేవట అమ్మవారు అని. కొన్ని మతాల్లో ఉన్నటువంటి వాళ్ళు బొట్టు పెట్టుకోరు.
అటువంటి వాళ్ళని పొరపాటున చెరబట్టి తెస్తే వారికి వివాహం అయిందని తెలిస్తే శివాజీ మహారాజు పల్లకీలో పెట్టి పంపించేసేవాడు వాళ్ళని. అంత గౌరవించింది ఈ జాతి పెళ్ళైన ఆడదాన్ని. సువాసిని చిహ్నంలో మొట్టమొదటిది ఏది అంటే బొట్టే. ఆ బొట్టు అంత గొప్పది.